అన్న నమస్తే అన్న మన్మధరాజా. ఏంటి బిగ్ బాస్ 9 నాగార్జున గారి చేతిలోకి వెళ్ళింది. మరి దీనికి అవకాశం కోసమని నువ్వేమో ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాం. అలాగే నీ మీద కొన్ని గొడవలు కూడా అయినట్టు మాకైతే వినిపిస్తుంది. ఆ ఫ్లెక్సీ అసలు ఎందుకు తీస్తున్నావు? తెలియాలి కదా ఎందుకోసం కూర్చున్నాడు అని. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, నేను కూర్చున్నా, నీకు నాకు తేడా ఉంది. నువ్వు మైక్ పట్టుకొని కూర్చున్నావు, నేను ఉత్తగానే కూర్చున్నా. దేనికోసం కూర్చున్నా? అందరు కూర్చున్నారు, చాలా మంది కూర్చుంటారు, వాళ్ళు టైం పాస్ కోసం కూర్చున్నారు. నేను బిగ్ బాస్ పోవాలని చెప్పేసి కూర్చున్నా. అదే ఎవరిని నేను డిస్టర్బ్ చేస్తలేను, నన్నే వచ్చి అందరు డిస్టర్బ్ చేస్తారు. మీ మీడియా వాళ్ళు ఇంకా చాలా దుర్మార్గంగా దుర్మార్గులే మీరు. నేను ఇన్ని రోజులు ఐ లవ్ యూ మీడియా అని చెప్పేది, ఇప్పటి నుంచి రాత్రినే ఒక మిత్రుడు ఇంటర్వ్యూ ఇస్తా ఐఐటి మీడియా. ఇంతకుముందు ఐ లవ్ యూ మీడియా అని చెప్పిన, ఇప్పుడు ఐఐటి మీడియా. ఏం చేసాం మా మీడియా వాళ్ళు? ఇంతకుముందు ఐ లవ్ యూ మీడియా అని చెప్పేది, ఇప్పుడు ఐఐటి మీడియా. ఎందుకు ఏం చేసా? దుర్మార్గులు మీరు. ఏం చేసాం? ఉత్త పుణ్యానికి పోలీసులకు పట్టించి కొట్టించారు. కేసు అయింది, ఆ కేసుకు డబ్బులు కట్టాలి కోట్ల, నాకాడ లేవు. ఏం చేయాలా? ఎవరిస్తారు? కేసు ఎవరు పెట్టారు నీ మీద? పోలీసు వాళ్ళు పెడతారు. ఎందుకని? న్యూసెన్స్ చేసినామంట, వాళ్ళు ఫోన్ చేసారు అని చెప్పేసి. ఏం న్యూసెన్స్ చేసిన నేను? ఏం న్యూసెన్స్ చేసిన? మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ ఈ ఓటు వేసేదానికి అవకాశం ఇవ్వాలి? నేను డిగ్రీ మీడియాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కృష్ణకాంత్ పార్క్ కాడికి మీడియా కోసం రావట్లేదు. నా ఫ్యాన్స్ నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫేస్బుక్ లా, ఇన్స్టాగ్రామ్ లా, వాట్సాప్ లా మెసేజ్లు పెట్టేసి అన్న ఒక సెల్ఫీ అని దమ్ము చేస్తారు. పలానా రోజు పలానా కాడికి రండి. ఇప్పుడు ఇంటికైతే రమ్మనలేం కదా మనం. పలానా రోజు పలానా కాడికి రండి అని చెప్తాను, ఇటుకు వస్తాను. మెసేజ్లు వచ్చినాయి, ఒక మెసేజ్ చూపిస్తావా మా ఆడియన్స్? అన్ని చూపిస్తారు ఇక, అన్ని అట్లా చూపిస్తారా? అంటే వీళ్ళందరూ నీ ఫ్యాన్స్ అని అనుకుంటున్నావు ఏంటి? ఎవరు వీళ్ళంతా? నేను వీళ్ళని అనట్లే, నా ఫ్యాన్స్ అంటున్నా. నీకు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నారు. కాదు ఇప్పుడు అందరికి ఉంటారు ఫ్యాన్స్ అనేది, ప్రతి ఒక్కరికి ఉంటారు. దొంగకు ఫ్యాన్స్ ఉంటారు, లంగకు ఫ్యాన్స్ ఉంటారు, మంచోళ్ళకు ఉంటారు, చెడ్డోళ్ళకు ఉంటారు. నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, ఈ అన్న కూడా ఫ్యాన్స్ ఉంటారు. అన్న ఇప్పుడు ఈ అన్న కూడా కెమెరా మంచిగా తీసాడని చెప్పేసి, మంచి కెమెరామ్యాన్ అని చెప్పేసి ఆయన కూడా ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇప్పుడు నువ్వు అసలు బిగ్ బాస్ 9కి నేను అసలు ఎందుకు తీసుకొచ్చా అంటే ఒక సమాధానం చెప్పు. నేను మంచి కామెడీ చేస్తా, మినిమం డిగ్రీ, ఐఏఎస్, ఐపీఎస్. ఇంకొక డైలాగ్ చెప్పు. నువ్వు ఇంకేం డైలాగ్ చెప్పాలి? అసలు రావట్లే మీడియాకి. అసలు మీడియా అంటేనే బాగా చిరాకు వస్తుంది నాకు. ఎందుకని? అట్లా విరక్తి పుట్టించారు నాకు. నిన్ను పైకి లేపుతా మా మీడియాగా. ఆడ పైకి లేపింది, కిందికి తొక్కేసారు నన్ను. మీకు ఆ విషయం తెలుస్తారు. కాకపోతే ఏంటంటే నేను ఎవరిని ఏం అనలేను, ఎందుకు అనాలి? నాది చిరంజీవి టైపు. ఆయన కూడా ఎవరన్నా తిడితే పోనిది అని వదిలేస్తాడు. నన్ను చాలా దుర్మార్గంగా ట్రోల్ చేసి మంచి వాడిని చెడ్డగా ప్రచారం చేసేసి నాకు సినిమా వచ్చే అవకాశాలన్నీ దూరం చేశారు. ఒక్క అమ్మాయి దగ్గరకు వచ్చేసి నాకు మాట్లాడేంతగా అంత ధైర్యం చేయలేకపోతున్నారు. అంటే ఆ నెగిటివ్ ట్రోల్ చేయడం వల్ల. అది నువ్వు చేసుకున్న పని కదా. నేనేం చేయలేదు, మీరు చేశారు. చేసింది మీరు. మీ న్యూస్ కోసము ఎట్లాంటి న్యూసెన్స్ అయినా క్రియేట్ చేసేసి అందులో అప్లోడ్ చేసుకుని తమాషా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈతలో ఎక్కడన్నా గంగలు కలిసిపోయి. అది మీ మీడియా పద్ధతి. నిన్ననట్లేదు, నువ్వు ఒక జాబర్వి, మీ మీడియాని అంటున్నా. నిన్ననట్లే, ఎవరిని వ్యక్తుల్ని ఎవరిని అనట్లేదు. కాదు ఇప్పుడు అందులో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అది వేరే విషయం. కాదు ఇప్పుడు సంగతి ఏంటంటే మినిమం డిగ్రీ ఉండాలి, అది అర్థం కావాలంటే. కాదు నీకు ఇప్పుడు మినిమం డిగ్రీ ఉండాలి, అది అర్థం కావాలంటే. ఆ మేము చాలా వైరల్ అయిపోయింది. కానీ నీ దగ్గర ఒక ఆడిషన్ లేకపోతే నీ దగ్గర ఒక టాలెంట్ ఉంటే తీసుకుంటారు బిగ్ బాస్ లోకి. నీ దగ్గర ఏమీ లేదు, ఎందుకు తీసుకోవాలి నేను బిగ్ బాస్ లో? ఉన్నది చెప్పు, ఒక డైలాగ్ చెప్పు, ఒక్క చెప్పుకుంటా. ఏది మినిమం డిగ్రీ, సీఎం వాళ్ళ పిఎం అయ్యాడు, పిఎం వాళ్ళ టీఎం అయ్యాడు, ఆ డైలాగ్. ఏ డైలాగ్ కావాలి? కొత్త డైలాగ్ ఏదో ఒకటి చెప్పు. కొత్త డైలాగ్ అంటే ఏ డైలాగ్ కావాలి? ఇప్పుడు అందరూ బాలకృష్ణ గారు వస్తున్నారు కాబట్టి గెస్ట్ గా బాలకృష్ణ గారితో ఒక డైలాగ్ చెప్పు అన్న. బాలకృష్ణ డైలాగా? భయం నాయ బయటం లేదురా బోసుడికే, పుట్టింది పుల్లిచెర్ల, పెరిగింది అంతపురం, రోలింగ్ కర్నూల్. నేను నరకడం మొదలు పెడితే ఏ పార్టీ పడతాం మీ పిల్లలకు కూడా తెలియదు, నా కొడుకులారా. అట్లా చాలా ఉన్నాయి. మీ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్, నా ఆర్డర్ గాడ్స్ ఆర్డర్. ఇదేంటి ఒకటైనా రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి. రెండా? ఏంటి రెండోది ఏంటి? రెండోది చూపియాలి.
చూడొచ్చుగా మాకు స్పెషల్ గా మన్మధరాజా ఒకసారి తీ 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 ఒకసారి చూస్తా. తీవా నేనే తిప్పుకుంటానులే. తిరగట్లేదు, అది తిరగట్లేదు. రెండో చూపించు. ఓకే. కానీ ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు నువ్వు ఇండియా మన ఏపీ తెలంగాణకి రెండాట్లు కూడా నువ్వు తెలుసు, ఎందుకంటే ఆ మినిమం నువ్వు ఏపీ తెలంగాణ అనుకుంటున్నావు. ఇప్పుడు వీడియో చూపేనా, కేరళ, తమిళనాడు, బెంగాలీ, అమెరికా, మొత్తం మన తెలుగు వాళ్ళు ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నారో అక్కడంతా తిరుగుతున్నది. అందరి అప్పుడు పోలీసులతో సహా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మరి పోలీసు వాళ్ళు మరి ఎందుకని నేను స్టేషన్ వాళ్ళ ధర్మం. నువ్వు తప్పు చేసినావు, మీ శిక్షించాలా. అది రాజ్యాంగ చట్టం. అది వాళ్ళకు డబ్బులు ఇచ్చేది ఏమిటి గవర్నమెంట్. అందుకనే ఇక తప్పు చేసినావని శిక్షించాలా. నువ్వు తప్పు చేసినావు, మీ శిక్షిస్తున్నావు, అంతే. కాదు, నువ్వు ఇంక ఈ పోరాటం ఇంకా ఆపవా బిగ్ బాస్ 9 కి? ఆపేది లేదు. ఆల్రెడీ సెలక్షన్స్ అయిపోయినట్టు అయితే తెలుసు. ఏం అయిపోలే, ఏం అయిపోలే. కాదు, సెలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా ఆల్రెడీ తీసుకున్నారు. ఏం కాలే, ఏం కాలే. మరి వెళ్ళి అన్నపూర్ణ స్టూడియో లేకపోతే బాలకృష్ణ గారి ఇంటి దగ్గర వెళ్ళి కూర్చోవచ్చు, లేకపోతే నేను అక్కడ కూర్చునేటప్పుడు కూర్చుంటా. కాదు, ఇప్పుడు ఎలా కూర్చుంటే అవకాశాలు వస్తాయి అనుకుంటున్నావా? నేను ఇక్కడ కూర్చుంటే అవకాశం కోసం కాదు, ఉత్తగా కూర్చోకుండా ఏదో ఒక బోర్డు పెట్టుకుని. ఉత్తగా కూర్చుంటే ఏమొస్తుంది, ఏదో పని చేయాలని చెప్పేసి బోర్డు పెట్టుకొని కూర్చున్నా. నా ఫ్యాన్స్ కోసం, పబ్లిక్ కోసం, మీడియా కోసం కాదు, పబ్లిక్ కోసము, నా ఫ్యాన్స్ కోసము, సోషల్ మీడియా కోసము. అది ఆడబెట్టి కూర్చునేటప్పుడు ఆడ కూర్చుంటా. నేను ఆల్రెడీ అన్నపూర్ణ గేట్ ముందర కూర్చున్నా. అందులో నుంచి మేనేజర్ వచ్చిండు, తమ్ముడు ఎన్ని గంటలకు కూర్చున్నా? 9:30 కూర్చున్నా. 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది. బాగా ఎర్ర టెంట్లో బగ్గ మంత ఉంది, కింద గాలుతుంది, పైన మంట. అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపో అన్నగానే వెళ్ళిపోకపోతే ఆ సెక్యూరిటీ గార్డ్స్ మేనేజర్కి ఫోన్ చేస్తే మేనేజర్ వచ్చేసి, ఏం పేరు తమ్ముడు అంటే, నా పేరు మన్మధరాజా సార్ అన్న. ఏ ఊరు అంటే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామ తడకమల్ల అంటే. ఇక్కడ ఉంటావా అక్కడ ఉంటావా అంటే, నేను వచ్చి చాలా రోజులు అయింది సార్ అని చెప్పిన. మరి ఏంది నీ కథ ఏందని అంటే, సార్ నేను సినిమా యాక్టరు, ఆల్రెడీ ఒక 3 సినిమాలు చేసిన, ఒక 6 సినిమాలు చేస్తున్నా. నాకు బిగ్ బాస్ సీజన్ 9కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, అందుకని ఇక్కడ కూర్చున్నా అని చెప్పిన. అయితే నువ్వు చేసేది బాగానే ఉంది, ఓకే, నువ్వు చేసిన దాన్ని మేమేం తప్పు పట్టలేదు. నీ కంటెంట్, నువ్వు ఏదైతే ఆలోచన ఉందో నువ్వు అది తెలియజేస్తున్నావు, ఓకే. కానీ అది బిగ్ బాస్ ఇప్పుడు స్టార్ట్ కాదు, జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. ఇంకా 3 నెలలు ఉంది. నువ్వు ఇప్పటి నుంచి నువ్వు 3 నెలలు దానికి కూర్చున్నావు అనుకో, ఎర్ర టెండలా మొత్తం నీకు తెలియదు. నీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్, అనవసరంగా దమ్మా ఖరాబు. ఇప్పుడు మానేసి జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది కాబట్టి జూన్లో పెట్టుకో. ఇక్కడ పెట్ట మాకు, ఇక్కడ ఓన్లీ షూట్ జరుగుతుంది. దాని కథ కార్ఖానా, సెలక్షన్స్, ఆడిషన్స్ మొత్తం స్టార్ మా కాడ, ఏది మన స్టార్ మా కాడ జరుగుతుంది. అందు గురించి ఇక్కడ కూర్చుంటే వేస్ట్. ఇక్కడ ఓన్లీ అంతా తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి షూట్ చేసుకొని పోతారు, మొత్తం అక్కడ జరుగుతుంది. నువ్వు స్టార్ట్ అయ్యే ముందు వచ్చి అక్కడ కూర్చో, కాదు అక్కడ చెయ్యి, స్టార్ మా కాడ చెయ్యి. ఇలా కూర్చుంటే అవకాశాలు వస్తాయి అనుకుంటున్నా అని చెప్పేసి. ఏంది ఇలా కూర్చుంటే అవకాశాలు ఒక్కొక్కరు ఒక రూట్ ఎంచుకుంటారు భయ్యా. నేను ఈ రూట్ ఎంచుకున్నా. మరి ఇప్పుడు ఇలా చేస్తున్నావు కదా, ఇన్ని కేసులు అవుతున్నాయి, సిగ్గే ఇట్లేదా నీకు? ఎందుకు సిగ్గు? కేసులు అయిన వాళ్ళే ముఖ్యమంత్రి అవుతున్నారు. కేసీఆర్ 190 కేసులు అయినాయి, ఆయన ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి 190 కేసులు అయినాయి, ఆయన ముఖ్యమంత్రి అయిండు. జగన్ కి 190 కేసులు ఉన్నాయి, ఆయన ముఖ్యమంత్రి అయిండు. చంద్రబాబుకి 190 కేసులు ఉన్నాయి, ఆయన ముఖ్యమంత్రి అయిండు. పొలిటీషియన్స్ సీనియర్ మన అల్లు అర్జున్ గారి మీద కూడా అయింది కదా. అల్లు అర్జున్ గారు ఎదిగిన తర్వాత కేసు అయింది తప్ప ఈ నాది స్టార్టింగ్ లో అయింది. తప్పేముంది భయ్యా. ఇప్పుడు మనం ఏదో లేకపోతే రోడ్డు మీద పోయి అమ్మాయిని గిల్లికి కేసు పెట్టుకోలే కదా. ఆ కేసులో విన్నాం. అదేం లేదు. కానీ మీరు మామూలు మీరు ఎక్కడ ఉన్న ఎలక పక్కల ఉన్న చిన్నగా లాగి మొత్తం మటలు కలిపారు ఈ పాటికి. కానీ మీరు మామూలు ఏం కాదు, నాకు తెలుసు మీ గురించి. ఇంకోటి లేవు, మనం ఒక మర్డర్ చేయలేదు, ఒక రేప్ చేయలేదు, లేకపోతే వచ్చిపోయేటోని కరాటే మాస్టర్ బ్లాక్ బెల్ట్ నీకా? నా బ్లాక్ బెల్ట్. అయినా నన్ను ఒకడు ఎవడన్నా తిట్టినా గానీ, నన్ను ఎవడన్నా కొట్టినా గానీ మళ్ళీ నేను కాను. ఎందుకంటే చిన్నదానికి మనం ఒక వారం రోజులు టైం వేస్ట్ చేసుకోవాలా. తిట్టడము
తిట్టడం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే కొట్టుకునే కాడికి వస్తుంది. కొట్టుకునే క్రమంలో నేను బ్లాక్ బెల్ట్ కాబట్టి ఆ ఆవేశంలో కొన్ని పార్ట్స్ ఉంటాయి. మా కరాటే నేర్పించేటప్పుడు కొన్ని పార్ట్స్ చెప్తారు ఎక్కడ మూవ్ చేయాలని చెప్పేసి. దబ్బుకున్న ఆవేశంలో లటకన కొట్టినామనుకో, వాడు దబ్బుకున్న అటాతే చచ్చిపోయిన అనుకో, ఎవరికి బదనం కాదు. మరి నీకు అంత అందు గురించి నేను ఎవరిని తిట్టను, ఎవరిని కొట్టను, నా పని నేను చేసుకుంటా. ఒకవేళ కూడా తిట్టినా గానీ ఓకే. మాకు ఎప్పుడు కరాటే నేర్పించే క్రమంలో 5 సంవత్సరాలు నేర్పిస్తారు. కరాటే నేర్పించే ఎప్పుడు నువ్వు మనం అటాక్ చేయాలంటే ఇక తప్పదు, నువ్వు వాడిని అటాక్ చేయకపోతే నువ్వు చచ్చిపోతావు అనే క్రమంలో అటాక్ చేయాలి. కాదు, అంత ముందు అటాక్ చేసానికి లేదు. ఒకవేళ చేస్తే మాత్రం బ్లాక్ బెల్ట్ మనకున్న సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్ ఎట్లా ఉంటుంది, మాకు కూడా ఒక సర్టిఫికెట్ ఉంటుంది, అది రద్దు చేయడం జరుగుతుంది. కాదు ఇప్పుడు నీకు అనేది మాకు చెప్తారు. అదే నీకు మంచి కరాటే అన్న ఒక ఫ్యూచర్ ఉంది, నువ్వు అందరూ ఒక మంచి బ్లాక్ బెల్ట్ అంటున్నావు కాబట్టి ఆబేలో వెళ్ళి మంచి పేరు సంపాదించుకుని మంచిగా అప్పుడు రావచ్చు సినిమాలోకి. ఇప్పుడు ఎందుకు ఇదంతా ఈ చిల్లరకి పేపర్లో ఇవన్నీ దేనికంటే నువ్వు ఈ సంవత్సరం ఎప్పుడు రావాలంటున్నావు? 60 సంవత్సరాల తర్వాత రమ్మంటున్నావా? డబ్బులు లేకుండా, కూడికి డబ్బులు లేకుండా ఎట్లా అంటున్నాను? నా బాధ నేను పడుతున్నా. ఎవరో ఒకళ్ళు వస్తారు. కాదు నీ ఫ్రెండ్ అది మీ ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటది భయ్యా, నాకంటూ ఒక టైం ఉంటది. ఇప్పుడు నీ అభిమాని ఒక మాట అన్నాడు, ఈ సొక్క, ఈ రెడ్ పోల్ సొక్క మినిమం డిగ్రీ ఈ మీమ్లోది మనోడికి సొక్క కూడా లేదన్నట్టు వినిపిస్తుంది అని కింద కామెంట్ అయితే చదివా. దీనికోసం ఏమంటావు? సొక్క లేదంటే అదే ఇదే సొక్క వేసుకుంటున్నాడు దేనికన్నా. అవును భయ్యా, ఇది ఆ రోజు ఫేమస్ అయింది, అందు గురించి అదే కంటిన్యూషన్ చేస్తున్నా. ఉతుకుతున్నావా దీన్ని? రెగ్యులర్ గా 4 ఉన్నాయి ఇట్లాంటి. సేమ్ అదే కంటిన్యూషన్. ప్రింట్ చేయడం కాదు, వాడు పెడతాడు సేమ్ కలర్. ఇప్పుడు ఇట్లా ఉంది మైక్, ఇట్లాంటి ఇప్పుడు ఇది మైక్ ఉన్నాయి నీ కాడ, ఇట్లాంటివి 4 చేసామంటే ఇస్తాడు వాడు, ఫ్రీగా కాదు కదా. అవును, అలా చేపించావా? ఓకే. కాదు కానీ ఇప్పుడు నాగార్జున గారు లేరు బిగ్ బాస్ లో. నాగార్జున గారు అందులో నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మనకు బాలకృష్ణ గారు అయితే వినిపిస్తుంది. బాలకృష్ణ గారు నిన్ను సంప్రదించడానికి బాలకృష్ణ గారి చేతిలో ఏముంటుంది? బాలకృష్ణ గారు జస్ట్ జాబ్ చేస్తారంట, ఆయన వస్తారు, ఎంటర్టైన్ తీసుకుంటారు, ప్యాకేజ్ తీసుకుంటారు. కానీ నీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉంటేనే ప్రజలు గుర్తిపిస్తారు, మెయిన్గా బిగ్ బాస్ గుర్తిపిస్తుంది. మరి అలా నీ దగ్గర టాలెంట్ ఏంటంటే ఏం చెప్తాను నువ్వు? ఇదే లాస్ట్ క్వశ్చన్. ఇంక నేను లోపల పోయిన తర్వాత నిరూపిస్తుంది. బయట చూపించి, బయట టాలెంట్ చూపించి బిగ్ బాస్ లో పోయిన వాడు ఎవ్వరు లేడు. బయట పీకలేదు, లోపల ఏం పీక ఉన్నాడు? పోయిన వాళ్ళందరూ ఏం పీకుతారు? ఇప్పుడు ఇది 9వ ఇది అవునా? ఆల్రెడీ 8 జరిగినాయి. 8 చేసిన వాళ్ళు, ఆడిన వాళ్ళు టాలెంట్ చూపించారు. టాలెంట్ ఉంది వాళ్ళందరిలో. వాళ్ళకంటే 100 రెట్లు నాకు అక్కడ ఎక్కువ టాలెంట్ ఉంది. అదే ఒక డైలాగ్ చెప్పు గట్టిగా. ఇప్పటిదాకా చెప్పాను కదా. ఈ డైలాగులు కాదు, ఇంకే డైలాగ్ కొట్టాలి. ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసానన్నావు నువ్వు? 4 సినిమాలు తీసా. 4 సినిమాల్లోని ఒక్కొక్క డైలాగ్ చెప్పు, మాట తిప్పకుండా, కుక్క ఆపకుండా. ఆ సినిమాలో డైలాగులు మనకు రావు. ఈ మనం బాలయ్య బాబు డైలాగులే అవి పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు. ఏదైనా కానీ పబ్లిక్ ఆదరణ పొందిన డైలాగులు నేను రిసీవ్ చేసుకుంటాను. ప్రభాస్ డైలాగ్ ఉంటది. ప్రభాస్ డైలాగ్ ఒకటి ఏంటంటే, టిప్పర్ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే. ఆయన ఇదే ఫ్లోలో చెప్తాడా? ఆయనది నాది. ఇప్పుడు చిరంజీవి లాగా బాలకృష్ణ చెప్పలేడు, బాలకృష్ణ లాగా నాగార్జున చెప్పలేడు, నాగార్జున లాగా వెంకటేష్ చెప్పలేడు, వెంకటేష్ లాగా నాని చెప్పలేడు. ఎవరిది వాళ్ళకుంటది, ఎవరి టెంపో వాళ్ళకుంటది. డైలాగ్ మాత్రం సేమ్ ఉంటది. అది ఇప్పుడు ఎన్టీఆర్ గారి దేవర డైలాగ్, పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వచ్చాడు, పంతం మీద పోయినాడు నీ కొడుకో. అది ఎన్టీఆర్ది. రవితేజది, మీరు భయపెడితే భయపడడానికి అల్లా టప్పగా గల్లీలో తిరిగే గుండె నా కొడుకుని అనుకుంటున్నారా? విక్రమ్ రాథోడ్ IPS పోలీస్. అది బింబిసారా. ఎవర్రా నేను పంపిందని పైన నా ఏమని అడిగితే చెప్పు. కింద ఒకడున్నాడు, వాని పేరు భీమి త్రికర్త సామ్రాజ్యాధిపతి బింబిసారుడు అని చెప్పు. మహేష్ బాబుది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండుగాడు. మరి మనందరికి ఒక మంచి రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ గారికి డైలాగ్ చెప్పు. అల్లు అర్జున్ అంటే మామూలు కాదు నా డైలాగ్. అది నా డైలాగ్ ఆయన కాపీ కొట్టేసిండేమో బహుశా. ఏ డైలాగ్? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా,
ఫైర్ నీ అమ్మ తగ్గేదేలే. నీ డైలాగ్ ఏంటి? దమ్ముంటే పట్టుకోరా సికావతో, పట్టుకుంటే వదిలేస్తా నిరాహార దీక్ష. ఎలాగెలగెలగా? దమ్ముంటే పట్టుకోరా సికావతో, పట్టుకుంటే వదిలేస్తా నిరాహార దీక్ష. గట్టి కొంచెం పై కొట్టుకుంటే ఏదైనా అవుతుంది. సరే కానీ ఇప్పుడు ఇంతమంది మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీ ఫ్యాన్స్ తరపు నుంచి నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. అడుగు. మీ ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను అడుగుతున్నారు, నీకు సిగ్గుంటే, నీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే, నీ దగ్గర దమ్ముంటే నువ్వు ఏదైనా సరే ఒక గుర్తింపు తెచ్చుకుని అప్పుడు నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళి తప్ప. నాకు ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది, ఇప్పుడు కొత్త గుర్తింపు అవసరం లే. ఓకే, డాన్స్ వేస్తావా నువ్వు? డాన్స్ మొన్న ఆయన కాపీ కొట్టిండి కదా మంచు విష్ణు, భక్త కన్నప్ప సినిమాలో త్వరలో కన్నప్ప సినిమా వస్తుంది కదా, అది కాపీ కొట్టిండి కదా మంచు విష్ణు. ఓకే, అది నాదే డాన్స్ చేసేదా? హరహర శంకర. హరహర శంకర, అవునా? అది నేను చచ్చిపోయిన రాకేష్ మాస్టరు 6,000 ఇచ్చేసి 6 నెలలు నేర్చుకున్నా ఆ స్టెప్. ఎవరికి? రాకేష్ మాస్టర్. కళ్ళు పోతా తెలుసా? ఎందుకు? ఆయనకి ఇచ్చానని నువ్వు చెప్తే. నిజమే స్వామి, ప్రామిస్, జోక్ కాదు, సీరియస్ గానే. ఆ స్టెప్పే కాదు, చాలా నేర్పించాడు. కాకపోతే మొత్తం నేర్చుకోక ముందుకే అంటే ఆయన వద్దన్నాడు. కాకపోతే ఏంటంటే ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు, ఒకవేళ వచ్చినా దానికి వాల్యూ ఉండదు. అందు గురించి సార్ మీరు మంచి వాళ్ళు, కానీ మీకంటూ ఒక ఖర్చులు ఉంటాయి కదా, అందు గురించి నా గురుదక్షిణగా నీకు ఇస్తున్నాను చెప్పేసి ఇచ్చిన, అంతే తప్ప లంచమో లేకపోతే ఆయన నేర్పించినందుకో ఆ రకంగా కాదు. కానీ మరో మాట అన్నా, ఇంత బిగ్ బాస్ ఇలా చేస్తున్నావు కదా, మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ నేనేమో అంటలేదు, అవమానాలు పడ. నాకు ఎవరున్నారు భయ్యా? నాకు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఎందుకని అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేదు, చెల్లె లేదు, తమ్ముడు లేడు, లవర్ లేదు, పెళ్ళం లేదు, ఏం లేదు. రెండు పెట్టుకున్నాను నేను, రెండు పెట్టుకున్నా. పోతేనే బిగ్ బాస్ హౌస్ కు పోవాలా, లేకపోతే చెంచలగూడ జైలుకు పోవాలా. ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటా, లేకపోతే చెంచలగూడ జైలు హౌస్ లో ఉంటా. జైలుకి ఎందుకు? దీన్ని అడుగుంటారుగా, ఇప్పుడు నేను ఇట్లా చేస్తున్నా చెప్పేసి అడుగుంటారు కదా, అందు గురించి పోతేనే బిగ్ బాస్ హౌస్ లో ఉంటా, లేకపోతే చెంచలగూడ జైల్లో ఉంటా. అభిమానులు వీళ్ళందరూ మీ ఫ్యాన్సా? నేనేం చేయలేము. జై మినిమం డిగ్రీ. ఓకే, మన్మథ రాజా. అదే మరి ఇప్పుడు మీ ఫ్యాన్స్ అందరూ వచ్చారు, అసలే నీకు పుట్టిక ఎక్కడన్నా? నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల, తెలంగాణ. నాది తెలంగాణ, కానీ నాకు ఎలాంటి కుల పిచ్చి లేదు, ఎలాంటి మత పిచ్చి లేదు, ఎలాంటి ప్రాంతీయ పిచ్చి లేదు, ఎలాంటి పార్టీ పిచ్చి లేదు. ఒకే ఒక పిచ్చి ఏముందంటే బిగ్ బాస్ కాదు, హీరో. ఒకే ఒక పిచ్చి ఉన్నది ఏంటంటే హీరో కావాలి. హీరో కావడానికి నేను బిగ్ బాస్ కైనా పోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నా. మొత్తం ఫ్యామిలీ అంతా ఏంటి? అమ్మాళ్ళు ఇంకెక్కడ అంత అక్కడ శంకర్ పోయి శంభో శంకర హరహర శంకర్ అని చెప్పేసి అక్కడ శంకరునికి పూజ చేస్తారు. రాబిడ్డా అంటే అమ్మ ఇప్పుడే నాకు కొంచెం టైం ఉంది, ఆ తర్వాత మీరైతే ఆడ ఉండండి, మీరు పూజల కార్యక్రమాలు కానిస్తూ ఉండండి, నేను ఆ లోపు నేను వచ్చేస్తా ఇల్లు అని చెప్పేసి. ఏముంది, మా ఊర్లో మాదే నెంబర్ 1 ఇల్లు ఉంటుంది చూడు, నా నెంబర్ 0. ఓకే, 0. కాకపోతే మా అమ్మ ఉన్నప్పుడు పూరు గుడిసె మాది, పూరు గుడిసె అవుతుంటే మా అమ్మ నేను ఈడ ఉంటుంది చాటు, నేను ఆడ ఉన్నప్పుడేమో కమ్మలు కొట్టుకొచ్చేసి జమ్ము కోసుకొచ్చేసి కప్పేది. నేను ఈడికొచ్చిన తర్వాత మా అమ్మ ఏడుస్తుంటే తట్టుకోలేక ఊకి ఆడికి నేను తిరగడం సాధ్యం కాక నేనేం చేసినంటే ఒక 4 రేకులు తీసుకొచ్చేసి, సిమెంట్ పిల్లలు తీసుకొచ్చేసి చుట్టూ ఇట్లా గోడలాగా కట్టేసి పైన రేకులు వేసేసి ఉన్నా. అంతే ఉన్నది తప్ప ఇప్పటికి 2025 కదా, ఇప్పటికి కూడా. అది ఎప్పుడు కట్టావు? అది చాలా రోజులు అవుతుంది, 10 అనుకుంటా. అది అందు గురించి 4 గోడలు ఉన్నాయి, కింద మట్టి, మామూలుగా మట్టి ఎట్లా ఉంటుందో అదే సేమ్ అని ఉన్నది. పూడబోయలేదు, సాధన లేదు. అదట్నే మా అమ్మ ఉన్న రోజులు అలా ఉన్నది. ఆ తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా నేను మా ఊరికే పోతలేదు. అది మరి ఆ స్థలం గట్ట
ఉన్నది. పల్లెటూరులో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఇల్లు ఉంటది భయ్య, ఏదో ఏదో ఇంత జాగ ఉంటది. కానీ చూస్తే ఇప్పుడు నువ్వు ఇన్ని అవమానాలు పడుతున్నావు కదా, ఇప్పుడు అక్కడ చూసుకుంటే నీ ముందే నిన్న మీద ట్రోలింగ్స్. నేను ఒక ఇంటికి మన అవమానం పడుతున్నా భయ్య. నాకంటే అవమానాలు పడ్డోళ్ళు 190 మంది ఉర్రు. చిరంజీవి గారు అయితేంది, నాగార్జున గారు అయితేంది, బాలకృష్ణ గారు అయితేంది. ఇప్పుడు చిరంజీవి గారు పెద్ద, ఇప్పుడు ఈ రోజు స్టారు కానిస్టేబుల్, చిన్న కానిస్టేబుల్ కొడుకు ఆయన. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, మీలాంటి వాళ్ళు వచ్చి చూసిపిచ్చి బిగ్ బాస్ పడడానికి ట్రై చేస్తారు కొంతమంది ఫ్యాన్స్, నా ఫ్యాన్స్. ఆ టైంలో సోషల్ మీడియా లేదు, సెల్ ఫోన్ లేదు, మీడియా లేదు. కనీసం ఇప్పుడు ఎవరికన్నా నిన్ను మా సినిమాలో ఆడిషన్ పెట్టుకుంటానా అని చెప్పేసి లొకేషన్ పెడితే నేను లొకేషన్ పెట్టుకొని పోతున్నా. చిరంజీవి గారి టైంలో ఆ లొకేషన్ పెట్టే అవకాశం కూడా లేదు. ఒక మాట జీవితం సెల్ ఫోన్ లేదు. వాళ్ళంతా మనం ఎంత కోనికిసుక కొట్టాం. ఇప్పుడు మనకు బస్సు ఉన్నది, ఆటో ఉన్నది, సెల్ ఫోన్. అన్న ఎక్కడ ఉన్నా, ఇక్కడే ఉన్నా, ఆడు ఉచ్చపోయిన కూడా అన్న ఎక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉన్నా అని చెప్పేసి వస్తున్నారు. ఆయన అప్పుడు వాళ్ళ కాలంలో అవన్నీ లేవు. ఒక మాట జీవితం కోసం ఏం చెప్తావు అన్న? అంటే ప్రేమ ఏమైనా ఉన్నాయి మనకి? అవి వేరే, ప్రేమలు దెమలు అవన్నీ వేరే. ఈ మనలాంటి డబ్బులు లేని వాళ్ళని ఎవరు ప్రేమించాడు భయ్య, కాకపోతే వాడుకుంటారు. డబ్బులు లేని వాళ్ళని ఎవరు ప్రేమించరు. అలా వాడుకున్నారు. అలాగే ఎప్పుడైనా నిన్న అలాగే ఎవరైనా వాడుకుంటారు. అమ్మాయి గట్ట వాడుకుంటారు. అమ్మాయిల పిచ్చి కూడా అమ్మాయిల ప్రేమ అందరికి ఉంటది. అది లేకపోతే ఏమైతుంది? దానికి అది లేదంటారు డైరెక్ట్. అది ఓకే. ఒక మాటలో ఇప్పుడు ఇన్ని అవమానాలు పడుతున్నావు, జీవితం అలాగే వీళ్ళందరి జీవితం కోసం ఏం మాట చెప్తావు? నీకంటే ఏదో ఒకటి చెప్పాలని ఉంటది కదా ప్రజలందరికి కూడా. నీకు ప్రజల గురించి ఏముంది భయ్య, ఎవరి గోల్ వాళ్ళకు ఉంటది. ప్రతి ఒక్కరు ఒక గోల్ పెట్టుకోవాలి భయ్య. ఇప్పుడు ఒక పుస్తకం ఉంటది, ఆ పుస్తకంలో మనకంటూ ఒక పేజీ ఉండాలనేది. ఇప్పుడు ఒక ఉంటది కదా, తీస్తాం కదా, మనకంటూ ఒక పేజీ ఉండాల. ఏదో వచ్చామా లేకపోతే పోయామా అనేది కాదు కదా గాయస్. మరి మన మినిమం డిగ్రీ ఈ బిగ్ బాస్ 9కి వెళ్ళొచ్చని మరి ఎంతో ఆతృతగా ఎంతో ఎదురు చూస్తున్నాడు. అలాగే ఈ ర్యాలీలు అన్ని కూడా చూస్తున్నాడు. మరి మీకు ఇదంతా విన్న తర్వాత అసలు మనోడు బిగ్ బాస్కి వెళ్ళే అర్హత మనోడుకు ఉన్నదా లేదన్నది మీరు కింద అయితే కామెంట్ చేయండి. మరి ఎవరైనా సరే మరి మనోడికి సపోర్ట్ చేస్తున్నారంటే మాత్రం కూడా కింద కామెంట్ అయితే చేయండి. మినిమం డిగ్రీ అసలు బిగ్ బాస్కి వెళ్ళే అర్హత ఉందా, లేకపోతే కేవలం ఫేమ్ కోసం వచ్చారన్నది కూడా మరి అంతా మరి మీ మాటల్లోనే వదిలేస్తా. ఇంకా మరి మీ ఇష్టం. మరి మీ ఫ్యాన్స్, నువ్వు నా ఫ్యానో కాదో తెలియదు కానీ మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మొత్తం నా ఫ్యాన్. కాకపోతే బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు పెడతారు కొంతమంది. బ్యాడ్ కామెంట్లు ఎవరు పెడతారు తెలుసా? ఎక్కువ ఎవరికి లవ్ ఉంటుందో వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడతారు. వాట్ డైలాగ్. అర్థమైందా? ఇప్పుడు నిన్ను రా అనలే. అవును. నీ మీద ప్రేమ ఉన్నాడు, ఏరా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు, చేస్తాడు. నీ మీద ఈ రోజు ఏ రోజు చేయలే కదా. అవును. అట్లా బంధం అనేది అలా ఉంటది. ఓకే. అయితే ఒక్క మాటలో మన మినిమం డిగ్రీకి మీరు అరే మన బ్రహ్మానందం గారు రా అని ఎందుకంటారు? వేరే వాడిని అయితే అనలేరు కదా. అంటే బ్రహ్మానందం గారితో కూడా మనోడైతే మన చిరంజీవి గారు రా, మన వెంకటేష్ గారు రా, అట్లా ఓన్ చేసుకుంటారు. మనోడైతే ఓన్ చేసుకుంటారు. మన మినిమం డిగ్రీ రా. థ్యాంక్ యూ. అంతే. ఇప్పుడు నువ్వు అనడం కాదు. ఇప్పుడు